హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో ఓటర్ ఐడి కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. అండ్ చాలామంది ఓటర్ ఐడి కార్డ్ అనేది అప్లై చేసుకోరు. ఎందుకంటే ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కదా, 5 years తర్వాత అప్లై చేసుకుందామని లైట్ తీసుకుంటారు. కానీ ఇది మనకి ఎలక్షన్ కాకుండా ఈ ఓటర్ ఐడి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఏదైనా ఆధార్ కార్డులో ఏదైనా అడ్రస్ కరెక్షన్ చేసుకోవాలన్నా, లేకుంటే మనకి పాస్వర్డ్ అప్లై చేయాలన్నా, లేదా వీసా అప్లై చేసేటప్పుడు మనకి ఈ ఓటర్ ఐడి కార్డ్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే డబ్బున పోయి అప్లై చేస్తారు. కానీ అప్పట్లో మనకి రాదు, రిజెక్ట్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మీకు కావాలంటే అప్లై చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా ఇప్పుడు అవసరం లేకపోయినా మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం ఉంటుంది కదా, సో అందు గురించి అయితే అప్లై చేసి పెట్టుకోండి. సో ఫ్రీగా అనమాట, ఎలాంటి ఛార్జెస్ లేకుండా మీరు ఇదే ఓటర్ ఐడి అనేది మీరు మీ సేవలన్నా లేదా ఏదైనా సిఎస్సి సెంటర్లో అప్లై చేయాలంటే 150-200 ఛార్జెస్ అయితే అవుతుంది. లేదా మీరు విలేజ్లో ఉంటే మీకు ఇంకా ఎక్కువ ఛార్జెస్ అయితే అవుతుంది. సో మీరు ఇంట్లో కూర్చొని ఫ్రీగా ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియో చూసి చేసుకోండి. ఈజీగా అయితే మీకు అప్లై అవుతుంది. మీరు ఒకవేళ విలేజ్లో ఉన్నా లేకుంటే సిటీలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా అయితే అప్లై చేసుకోవచ్చు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ప్లే స్టోర్లోకి వచ్చేసేయండి. ప్లే స్టోర్లోకి వచ్చిన తర్వాత ఈసీఐనెట్ అని టైప్ చేయండి. మనకి ఈ యాప్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇది గవర్నమెంట్ అఫీషియల్ యాప్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. యాప్కి వచ్చిన తర్వాత ఈ యాప్ ఓపెన్ అయిన తర్వాత పైన మనకి ప్రొఫైల్ కనిపిస్తుంది కదా ఆప్షన్. సో ఈ ప్రొఫైల్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేసి మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో చూడండి, ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి సెండ్ ఓటీపీ పైన అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. సో చూడండి, నేనైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అయితే రావడం అనేది జరుగుతుంది. సో చూడండి, నేను ఇప్పుడైతే ఎంటర్ అయితే చేశాను. ఇప్పుడు ఓటీపీ అయితే వస్తుంది. చూడండి, నాకు స్క్రీన్ పైన ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఈ ఓటీపీ అనేది కింద ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో చూడండి, నేనైతే ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో చూడండి మనకి, సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది, మన మొబైల్ నెంబర్, మన పేరు. సో ఇక్కడ చూసుకున్న తర్వాత మనకి ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ వన్, ఇదైతే క్లిక్ చేయాలన్నమాట. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ మనం ఇప్పుడు చూసుకుందాం ఒకసారి అయితే ఏమేమి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఓటర్ ఐడి డిలీట్ చేసుకోవచ్చు మనం, లేదా ఓటర్ ఐడి కరెక్షన్ ఏమన్నా చేసుకోవాలంటే మనకి కింద కనిపిస్తుంది కదా ఫామ్ నెంబర్ 8 తోటి. సో ఇప్పుడు మనం కొత్త ఓటర్ ఐడి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇవి ఏం ఆప్షన్ అవసరం లేదు. ఫామ్ 6 కనిపిస్తుంది కదా, సో ఇదైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మనకి లెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఎస్ ఐ ఆమ్ అప్లయింగ్ ద ఫస్ట్ టైం అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే వెళ్ళిపోదాం. సో అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం అని జరిగింది. సో ఇక్కడ అనేది మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన డిస్టిక్, మన స్టేట్ అండ్ మన ఏ నియోజకవర్గం వస్తుందో అది టైప్ చేయాలన్నమాట. సో ఒకసారి చూసుకుందాం మనకి ఏమేమి ఆప్షన్స్ అయితే ఇక్కడ టైప్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ గిట్ట మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి మీ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్స్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం మన స్టేట్స్ అండ్ మన డిస్టిక్ ఏంటో మనం అదే టైప్ చేసేద్దాం. సో దాని తర్వాత ఇదైతే టైప్ చేసేద్దాం అనమాట. సో ఫస్ట్ అయితే మన తెలంగాణ కాబట్టి తెలంగాణ అయితే కింద ఉంటుంది. సో తెలంగాణ టైప్ చేసిన తర్వాత మాదైతే హైదరాబాద్, నేను అందు గురించి హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను. సో మీది ఏ డిస్టిక్ అది టైప్ చేసుకోండి. సో ఇక్కడ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ నియోజకవర్గం అంటే అసెంబ్లీ ఏది వస్తుందో అది టైప్ చేసేయండి. సో మాదైతే ఇది వస్తుంది కాబట్టి నేను ఇది టైప్ చేస్తున్నాను. సో ఇది టైప్ చేసిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో అది 18+ వాళ్ళకి అప్లై అవుతుంది కాబట్టి సో 18+ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో నా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇయర్ తర్వాత వచ్చేసి మన డేట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో చూసుకోండి, మనకి ఈ డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్స్ ఉన్నా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. సో ఆధార్ కార్డులో ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంటే అది గిట్ట అప్లోడ్ చేసుకుంటే పర్వాలేదు, చేసుకోవచ్చు. సో ఈజీగా ఏది ఉంటుందంటే మనకి ఆధార్ కార్డు ఈజీ ఉంటుంది కాబట్టి నేను ఆధార్ కార్డు అయితే పెట్టేశాను. సో ఇక్కడ మనం అనేది 2 MB లోపు అయితే ఫైల్ ఉండాలన్నమాట. సో మనకి ఇక్కడ చూపించారు కదా, మనకి జేపీఈజీ ఫార్మాట్లోనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ అయితే చేసేసాను. సో చేసేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన
పాస్పోర్ట్ సైజ్ ఫోటో చెప్పాను కదా, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ దగ్గర ఒకవేళ లేకుంటే ఫోన్లో అయితే ఫోటో దింపుకొని అప్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ ఫోటో సైజ్ వచ్చేసి మనకి 200 KB లోపు అయితే ఉండాలన్నమాట. అండ్ మనకు వచ్చేసి జేపీఈజీ ఫార్మాట్ అండ్ జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలన్నమాట. ఈ 2 ఫార్మాటే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఫోటో అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం మేలా ఫీమేల్ అనేది టైప్ చేయాలి. సో టైప్ చేసిన తర్వాత చూడండి, నేను ఫోటో అయితే అప్లోడ్ చేశాను. మేలా ఫీమేల్ అనేది గిట మనం టైప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన పేరు. సో ఇది మనకు స్టార్ మార్క్ ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇది కంపల్సరీ అయితే ఫిల్ చేయాలన్నమాట. సో మన పేరు ఏముందో అదైతే టైప్ చేయండి. సో మీ పేరు దేంట్లో కరెక్ట్ ఉంది, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే టైప్ చేయండి, లేదా బర్త్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా టైప్ చేయండి కరెక్ట్గా. సో చూడండి, నేనైతే నా పేరు అయితే ఎంటర్ చేస్తున్నాను. సో అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద అనేది ఆటోమేటిక్ జనరేట్ కావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ పైన జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే మనకి మన పేరు అనేది రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో తర్వాత నాది జస్ట్ ఇనిషియలే ఉంది ఆధార్ కార్డులో, కాబట్టి నేను జస్ట్ ఇనిషియల్తోనే నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ సర్నేమ్ తోటి మీకు ఆధార్ కార్డులో లేదా డేట్ ఆఫ్ బర్త్లో ఎలా ఉందో అలాగైతే టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మనం ఈ ఆటోమేటిక్గా కింద జనరేట్ కావడం జరుగుతుంది. సో తెలుగులో అదైతే మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. అది అయిపోయిన తర్వాత కింద అనేది మనకి మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ బ్లూ బాక్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయొద్దు. ఒకవేళ ఆధార్ కార్డు లేని వాళ్ళు అది క్లిక్ చేయాలన్నమాట. సో మనం ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనం కింద సెల్ఫ్ పైన క్లిక్ చేసుకోవాలి. మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ దగ్గర ఒకవేళ మొబైల్ నెంబర్ లేకుంటే మీకు రిలేటివ్స్ దగ్గర మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ జీమెయిల్ ఉంటే మీరు జీమెయిల్ అయితే ఇవ్వండి, లేదంటే వదిలేసండి, ఆప్షనల్గా అది. సో స్టార్ మార్క్ అయితే లేదు కదా. సో మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ వెరిఫై అని చూపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్కి అనేది మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటర్ ఐడికి మనకి మొబైల్ నెంబర్ అనేది లింక్ కావడం అనేది జరుగుతుంది. సో అది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన రిలేటివ్స్లో ఎవరిదైనా అది ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే మనది ఉంటే మనది ఎంటర్ చేయండి, లేకుంటే లైట్గా వదిలేసేయండి, ఏం అవసరం లేదు. సో ఇది ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమైనా డిజేబుల్ ఉన్నారా అంటే మీరు ఏమైనా వికలాంగులు ఉంటే దీనిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ ఎంత పర్సంటేజ్ ఉంది దానికి సంబంధించిన సదనం సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకోండి ఇక్కడ మనకి. సో ఇవన్నీ మనం ఫిల్ చేయాలన్నమాట. సో మనకి ఏమి ఇది అవసరం లేదు, మేము మంచిగానే ఉన్నారనుకోండి, మనకి ఈ ఆప్షన్ పైన దేనిపైన క్లిక్ చేయొద్దు. సో ఇది ఇట్లనే వదిలేసి మనకి నెక్స్ట్ పైన కింద ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనం నెక్స్ట్ ఆప్షన్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే మనం నెక్స్ట్ ఆప్షన్లో అయితే వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వెళ్ళిపోయిన తర్వాత మనకి వేరే ఆప్షన్స్ అనేటివి మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం ఎంటర్ చేయాలంటే మనకి రిలేటివ్స్లో పేరు అనేది ఎంటర్ చేయాలి. అంటే ఫాదర్దన్నా మదర్దన్నా అని పేరు అయితే ఎంటర్ చేయాలి. మీ ఓటర్ ఐడిలో మీ మదర్ నేమ్ కావాలా మీ ఫాదర్ నేమ్ కావాలా చూసుకోండి. ఒకవేళ మీ ఆధార్ కార్డులో మీ ఫాదర్ నేమ్ ఉంటే అది ఎంటర్ చేయండి, లేదా మీ మదర్ నేమ్ ఉంటే అది ఎంటర్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా నేమ్ ఆఫ్ ద రిలేటివ్ అని, సో దీంట్లో అయితే మనం ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ వాళ్ళ నేమ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ నేమ్ గిట్ట మనకు తెలుగులో ట్రాన్స్లేట్ అయితే అవుతుంది. సో మన పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఎవరి పేరు పెడుతున్నారో సో అది పెట్టిన తర్వాత మనకి మీ రిలేటివ్స్ ఎవరి పేరు పెడుతున్నారో టైప్ చేసేసేయండి. పెట్టేసిన తర్వాత మీ రిలేటివ్ నా లాస్ట్ నేమ్ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకోండి, ఉంటే పెట్టండి, లేకుంటే ఆప్షనల్గా వదిలేసేయండి. సో నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత సర్నేమ్ ఉంటే సర్నేమ్ కింద అనేది ఎంటర్ చేయండి, లేదంటే మనకి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఆప్షన్ తర్వాత మనకి అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి హౌస్ నెంబర్ లేదా బిల్డింగ్ నెంబర్ లేకుంటే అపార్ట్మెంట్ నెంబర్ మీరు దేంట్లో ఉంటున్నారో అది అనేది ఎంటర్ చేయండి. చూడండి నేను ఎగ్జాంపుల్గా టైప్ చేసి చూపిస్తాను. సో మనం హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు, లేదా మనకి మీ అడ్రస్ ఏముందో అదే ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ స్ట్రీట్ అండ్ లొకాలిటీ అండ్ మీరు విలేజ్ పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీరు ఒకవేళ టౌన్లో ఉంటే టౌన్ పేరు ఏముందో అది టైప్ చేయండి, లేకుంటే మీకు అది ఆప్షనల్ వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ వస్తుందో అది టైప్ చేయండి, పోస్ట్ ఆఫీస్ అడ్రస్, అండ్ అది మనకి తెలుగులో ట్రాన్స్లేట్ అయితే అయిపోతుంది నెక్స్ట్ కింద. సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత పిన్ కోడ్
మీ పిన్ కోడ్ ఏముందో అది టైప్ చేయండి. దాని తర్వాత మీ మండల్ ఆఫీస్ అనేది ఎంటర్ చేయాలి. అంటే అడ్రస్ మీ మండల్ ఏమొస్తుందో అది అడ్రస్ మండల్ది ఇక్కడ వస్తుందో అది ఇక్కడ మీ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. సో అదైతే టైప్ చేసేసి సో నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో మీరు ఏ డాక్యుమెంట్ కరెక్ట్ ఉందో అదైతే అప్లోడ్ చేసుకోండి. లైట్ బిల్ ఉంటే లైట్ బిల్, లేదంటే ఆధార్ కార్డులో కరెక్ట్ ఉంటే ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మీ ఇంట్లో ఎవరికైనా ఓటర్ ఐడి ఉందా అనేది అడుగుతుంది. సో ఒకవేళ ఉంటే ఫాదర్ది ఉందా, మదర్ది ఉందా, వైఫ్ది ఉందా, ఎవరిదైనా ఉంటే ఆ ఓటర్ ఐడి నేమ్ అండ్ వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఎపిక్ నెంబర్ అంటే ఆ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయండి. లేకుంటే వదిలేసండి, ఏదో ఆప్షనల్గా స్టార్ మార్క్ అయితే ఏం లేదు. సో చూసుకోండి, మీ ఇంట్లో ఒకవేళ ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే వదిలేసాను అనమాట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ సో చూడండి మనకి మన స్టేట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ మన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత మన విలేజ్ లేదంటే టౌన్ ఉంటే టౌన్ అనేది ఎంటర్ చేయాలి, దాని పేరు అనేది. సో చూసుకోండి, నేనైతే ఎంటర్ చేస్తున్నాను. మన స్టేట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ, హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి మన కింద హైదరాబాదే రాసుకోవచ్చు మనం. సో హైదరాబాద్లో ఎక్కడున్నా మనం దాని ఏరియా నేమ్ ఉంటే గిట్ట మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎప్పుడు అప్లై చేస్తున్నాం ఆ డేట్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్లూ బాక్స్ ఉంది కదా, దీంట్లో టిక్ చేసాలి, ఏం అవసరం లేదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మన పేరు కరెక్ట్ ఉందా ఇక్కడ చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకి కింద మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో అది అనేది ఎంటర్ చేయాలి, ప్లేస్ నేము. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి అప్లై చేస్తున్నారా లేదా రంగారెడ్డియా, సో డిస్టిక్ ఎక్కడికి వెళ్ళి అప్లై చేస్తున్నారో ఆ డిస్టిక్ పేరు అనేది కింద అనేది ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి డన్ అని చూపిస్తుంది కదా, ఈ డన్ పైన అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మన డీటెయిల్స్ అంతా చూపిస్తుంది, మనం ఏమేమి అప్లై చేసామో. సో ఇది ఒకసారి మనం కరెక్ట్గా అయితే చూసుకోవాలన్నమాట. సో మన ఫోటో గిట్ట కరెక్ట్ ఉందా లేదా, నేమ్ ఏమైనా మిస్టేక్స్ అయితే ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా రాంగ్ ఉంటే కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం కరెక్ట్గా అయితే ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అంతా కరెక్ట్ ఉందనుకోండి, సబ్మిట్ పైన అయితే మనం క్లిక్ చేయాలి. ఒకవేళ రాంగ్ ఉంటే ఆ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనమైతే మన నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అంతా చూసుకొని మనం కింద ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఈ సైన్ అండ్ సబ్మిట్ అని కనిపిస్తుందా, దీనిపై అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఎడిట్ చేసుకోవాలంటే ఏమైనా రాంగ్ ఎంటర్ చేశారనుకోండి, కింద ఎడిట్ పైన క్లిక్ చేసి కరెక్ట్ చేసుకోండి. తర్వాత మనం ఈ సైన్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ మెయిన్ ఇంటర్ఫేస్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి మనకి ఇక్కడ మెయిన్గా అనేది మనం ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా చూసుకోండి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది. సో ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ ఓటీపీ అని టైప్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఓటీపీ నెంబర్ వస్తుందో ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఈ బాక్స్లో టిక్ పెట్టి కింద సబ్మిట్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో మన అప్లికేషన్ అనేది మనకు సబ్మిట్ కావడం జరుగుతుంది. ఈ ఓటర్ ఐడి అనేది మనకు అప్లై కావడం అని జరుగుతుంది. సో ఇది సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ ఐడి అనేది వస్తుంది. సో 16 డిజిట్ లేదా 17 డిజిట్ ఆ నెంబర్ అయితే ఉంటుంది. సో చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూడండి ఇలాగైతే ఉంటుంది ఈ అప్లికేషన్ ఐడి అనేది. సో చూసుకొని చేసుకోండి. ఈ అప్లికేషన్ ఐడి అనేది మనకి మన స్టేటస్ ఎంతవరకు వెళ్ళిందో అనేది చూపిస్తుంది. ఇదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేకుంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అదైతే మన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, పెట్టుకోండి. మనకి ఒక 10-15 డేస్లో చెక్ చేసుకోండి స్టేటస్ అనేది. సో మీరైతే ఈ ఫోన్లోకి వెళ్ళి మీ ఓటర్ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక 20 డేస్ తర్వాత ఈ ఓటర్ ఐడి కార్డ్ అనేది మీ ఇంటికి అయితే పోస్ట్లో అయితే వస్తుంది. సో అంతే ఫ్రెండ్, ఈజీగా అయితే మనం ఇదైతే అప్లై చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లు అయితే అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో వీడియో మీకు యూస్ఫుల్ అయితే అనిపిస్తే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.